వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్లో బెస్ట్ వచ్చిన ఆఫీసర్లు ముగ్గురిని సెలెక్ట్ చేశారు. 1 అనకాపల్లి జిల్లా, 2 పెద్దాపురం, 3 గుంతకల్. ఈ ముగ్గురులో పనిచేసిన ఆఫీసర్లకి ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు అక్కడ నుండి యూనిట్ ఆఫీసర్గా అవార్డు ఇచ్చారు. ఆ మూడిట్లో ఆల్రెడీ గుంతకల్ ఎస్పీ గారు, పెద్దాపురం మేడం గారు అయ్యారు. ఇప్పుడు ఫస్ట్ వచ్చిన అనకాపల్లి జిల్లా అప్పట్లో ఉన్న ఎస్పీ మురళీకృష్ణ గారు అందుకున్నారు. అయితే మురళీకృష్ణ గారి సూచనల మేరకు ఆ కేసులో ఐఓగా ఉన్న హరిని పరిచయం చేస్తాం. ఆ కేసు ఎలా జరిగింది, సిరీస్ ఆఫ్ మర్డర్ చేసిన ఎక్యూజ్ని ఎలా పట్టుకున్నారు, ఆ లీడ్ ఎక్కడొచ్చిన విషయాన్ని హరిని అడిగి తెలుసు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. హరి గారు, ఫస్ట్ మీ కంగ్రాచులేషన్. ఎందుకంటే ఏపీకి ఇస్తున్న 3 కేసుల్లో ఫస్ట్ అనకాపల్లి, సెకండ్ తూర్పుగోదావరి కాకినాడ, 3 గుంతకల్. కాకినాడ సెకండ్ మీద రైట్. అయితే ఆ కేసు ఏం జరిగింది, సిరీస్ ఆఫ్ మర్డర్ కేసులో ఎలాగ బ్రేక్ త్రూ వచ్చింది, 5 మర్డర్లు చేసిన ఎలా బ్రేక్ త్రూ తీసుకొచ్చారు అంటే కేసులో యూనిట్ ఆఫీసర్ సహకారం, సుపీరియర్ సహకారంతోనే మీ పార్ట్ కూడా ఎలాగొచ్చింది తో పాటు చెప్పే ముందు ఒకసారి మీ ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీ పేరెంట్స్, పోలీస్ యూనిఫామ్ బై ఛాన్సా బై చాయిస్? యాక్చువల్గా అయితే బై ఛాన్సే సార్. నాన్నగారు బెల్లుకోల దండాసి అని, మాది శ్రీకాకుళం జిల్లా సారోకోట మండలం చిన్నకెట్టాలపాటు గ్రామం సార్. మా జిల్లా. అయితే నాన్నగారు వ్యవసాయం చేసుకుంటారు సార్, అమ్మగారు హౌస్ వైఫ్. నాతో పాటుగా అన్నయ్య ఉన్నారు సార్, అన్నయ్య సిఎస్ఎఫ్ కానిస్టేబుల్. తమ్ముడు ప్రస్తుతానికి స్టడీస్లో ఉన్నారు సార్, డిఎస్సి కోచింగ్లో ఉన్నారు. నేను ఆంధ్ర యూనివర్సిటీలో 2009లో పీజీ చేస్తుండగా ఈ ఎస్ఐ ఎగ్జామ్కి యూనివర్సిటీ నుంచే ప్రిపేర్ అయ్యాను సార్. ప్రిపేర్ అయ్యి అక్కడ నుంచే క్వాలిఫై అయ్యి సెలెక్ట్ అయ్యాను సార్. తర్వాత 2009లో ట్రైనింగ్ అయ్యి 2011లో రిలీవ్ అయ్యి వైజాగ్ రూరల్లో ఫస్ట్ పోస్టింగ్ కేడీపేట చేశాను సార్. కేడీపేట గురుగారి దగ్గరే. తర్వాత వడ్డాది మాడుగులో చేశాను సార్. వడ్డాది మాడుగులో 2013-14 చేశాక మళ్ళీ వైజాగ్ సిటీలో మల్కాపురం చేశాను సార్. సార్ ఫస్ట్ కేడీపేటలో, ఒకప్పుడు కేడీపేట వేరు, ఇప్పుడున్న కేడీపేట వేరు. మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది అక్కడ సార్? అంటే కేడీపేటకు వచ్చేసరికి సార్ మెయిన్ అంటే యాక్చువల్గా నేను ఫస్ట్ పోస్టింగ్ కేడీపేట చేశాను సార్. రీసెంట్గా నర్సీపట్నం చేసేటప్పుడు కూడా కేడీపేట 4 లిమిట్సే సార్. అప్పటికిప్పటికీ ఏంటంటే సార్, ప్రజల్లో చాలా అవేర్నెస్ బాగా ఎక్కువ వచ్చింది సార్. అప్పుడు అంటే నక్సల్స్ మూవ్మెంట్ ఉండడం వల్ల, అట్ ది సేమ్ టైం ఏంటంటే అవేర్నెస్ కూడా కొంచెం తక్కువ ఉండడం వల్ల ఏంటంటే మనం పోలీస్ అనమాట ఏది చెప్తే అది అన్నట్టు జనాలు కూడా వినేవారు. అట్ ది సేమ్ టైం అంటే బాగుండేది సార్. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే పోలీస్ ఏది చేసినా సరే అంత అవేర్నెస్ ఎక్కువ వచ్చేయడం వల్ల ప్రతిదానికి కూడా విమర్శించడం, ఆర్గ్యూ చేయడం, అట్ ది సేమ్ టైం పైనుంచి అక్కడి నుంచి ఫోన్లు రావటం. అంటే ఇక్కడ యాక్చువల్గా ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో మేము తెలుసుకొని పైకి చెప్పేలోపే పైనుంచి ఫోన్లు వచ్చేయడం, ప్రెజర్స్ రావడం బాగా ఎక్కువయ్యాయి సార్. అప్పుడే ఉండేవి కాదు. మేము ఏది చేసినా పర్ఫెక్ట్గా 2 పార్టీలను కూర్చోబెట్టా, లేదు కాదని అంటే అనమాట ఎవరికి అన్యాయం జరిగిందో వాళ్ళకి పర్ఫెక్ట్ న్యాయం చేయగలిగే వాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా ఏంటంటే అవేర్నెస్ ఎక్కువ వచ్చేయడం వల్ల మాకు ప్రెజర్స్ అవి కూడా బాగా. అంటే అవేర్నెస్ రావడం మంచిదే కానండి, అది పూర్తి స్థాయిలో వచ్చినట్లేదు, సగం వల్లే ప్రాబ్లం సార్. చట్టం గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు అయితే మాకు అటువంటి ఫోన్లు చేయరు సార్. చట్టం గురించి సగం తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు అనుకున్నదే జరిగిపోవాలనుకున్న వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. దానివల్ల కొంచెం ప్రెజర్స్. కానీ గంజా ఎక్కువ ఉంటుంది కదా ఈ ఏరియాలో, అంటే మరి ఎలా దాన్ని కంట్రోల్ చేసి? గంజా విషయానికి వచ్చేసరికి మీ దగ్గర సాగు ఉండదు, ట్రాన్స్పోర్ట్ కారిడార్ సార్. ఎగ్జాక్ట్లీ సార్. యాక్చువల్గా ఏంటంటే సార్, అక్కడ మా ఆఫీసర్స్, ఎస్పీ సారు, డిఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్ మేరకు మేము మా నర్సీపట్నం సర్కిల్లో 2 చెక్ పోస్టులు పెట్టాం సార్. ఒకటి డౌనూరు దగ్గరలో, ఒకటి అంటే అది ఇప్పుడు ఎర్రన్నపాలెం అని గొలగొండ లిమిట్స్ వస్తాయి సార్. కేడీపేటలో కూడా ఒక గాంజా చెక్ పోస్ట్, 2 చెక్ పోస్టులు పెట్టాం సార్. మాకు చెక్ పోస్టులు పెట్టడంతో పాటుగా మేము కూడా ఏంటంటే ప్రతి ఎస్ఐకి ప్రతిరోజు కూడా డైనమిక్ వెహికల్ చెకింగ్ మా సర్కిల్లో చెప్తాం సార్. దానివల్ల ఏంటంటే గాంజా ఎటువైపు నుంచి వెళ్ళినా సరే మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ పెట్టి మా వాళ్ళు క్యాచ్ చేస్తారు, లేదు కానీ చెక్ పోస్ట్ దగ్గర దొరుకుతాయి. దొరికిన వాటికి ఏంటంటే మేము ఒక్కొక్క స్టేషన్ వాళ్ళు చెక్ పోస్టులు దొరికిన వాటికి మా సర్కిల్లో ఒక్కొక్క స్టేషన్ వాళ్ళు రోజుకో కేసు యాక్చువల్గా రిజిస్టర్ చేస్తారు సార్. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఈ గాంజాకి మేము స్టార్టింగ్లో చేసేటప్పుడు ఏంటంటే ఫార్వర్డ్ లింకు, బ్యాక్వర్డ్ లింకు మేము ఎస్టాబ్లిష్ చేసేవాళ్ళం కదా సార్, ఓపెన్గా చెప్పాలంటే. అండ్ నేను ఫస్ట్ పోస్టింగ్ చేసేటప్పుడు తర్వాత ఆఫీసర్స్ అనమాట ఫార్వర్డ్ లింకు, బ్యాక్వర్డ్ లింకు అనేది కనెక్ట్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు మూలం కూడా మనం అనమాట అరెస్ట్ చేస్తున్నాం. అరెస్ట్ చేయడం వల్ల ఏంటంటే మ్యాక్సిమం కంట్రోల్ అవుతుందని అనుకుంటున్నాను సార్. సార్ ట్రాన్స్పోర్ట్ అనేది మీరు అన్నట్లుగా బై
వెహికల్ అనుకుంటే పట్టుకుంటారు, మీరు డైనమిక్ చెక్ పోస్ట్ పెట్టి. ఇప్పుడు దానికోసం కొంతమంది భుజాల మీద మోసుకొని దిగుతున్నారు కదండి, మరి అటువంటి వాళ్ళు ఎలాగ ఐడెంటిఫై చేస్తారు? యాక్చువల్గా భుజాల మీద మోసుకొని వెళ్ళేవాడైనా సరే టోటల్గా హైవే వరకు తీసుకెళ్ళాలంటే భుజాల వరకు తీసుకెళ్ళాలి సార్. ఎక్కడో ఒక దగ్గర వెహికల్ ఎక్కించాలి, డంప్ అయినా చేయాలి, ఎక్కడో ఒక దగ్గర వెహికల్ ఎక్కించాలి సార్. ఎక్కడో ఒక దగ్గర వెహికల్ ఎక్కించే దగ్గర అయినా సరే మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది సార్. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనం క్యాచ్ చేస్తాం సార్. ఓకే, తర్వాత అండి కేడీపేట తర్వాత ఎక్కడికి వచ్చారు? కేడీపేట తర్వాత వడ్డాది మాడుగులు ఎస్ఐగా చేశాను సార్. అక్కడ 1 year చేశాను సార్, ఆల్మోస్ట్ 1 year. వడ్డాది మాడుగుల హల్వా తిన్నారా? తిన్నాను సార్. వడ్డాది మాడుగు హల్వా చాలా ఫేమస్ కదా సార్. బాగుంది. ఎందుకండి అక్కడ చేస్తారు? అక్కడ గోధుమలతో చేస్తారా? గోధుమలతోనే చేస్తారు సార్. అక్కడ ఫేమస్ ఏంటంటే హల్వా అని అంటారు సార్. ఎప్పుడో తంగేడు వారు ఎవరు అప్పుడు చేసేవారు, చేయడంతో పాటుగా వాళ్ళు పేటెంట్ కూడా రీసెంట్గా తీసుకున్నారని తెలిసింది సార్. అక్కడ ఏదో మంచి టేస్ట్ వస్తుంది సార్. పర్టికులర్గా నాకు తెలియదు కానీ బాగా ఫేమస్ అంటారు సార్. తిన్నాను సార్. సార్ వడ్డాది మాడుగుల్లో క్యాంప్లింగ్ ఎక్కువ ఉంటుందండి, డొక్కాట అని గుండాట అని ఇవన్నీ కూడా జరుగుతుంటాయి, వాటి మీరు కంట్రోల్ చేశారు? చేశాను సార్. యాక్చువల్గా ఏంటంటే సార్, అంటే ఒక వడ్డాది మాడుగులనే కాదు సార్, జనరల్గా జాతర జరిగిన ప్రతి దగ్గర కూడా ప్రజలు కూడా అలవాటు పడిపోయారు సార్. డొక్కాట వేస్తే అదో సరదా కాదని చెప్పేసి దానికి మేము ఏంటంటే ఉన్నంత వరకు ఇన్ఫర్మేషన్ ఉన్నంత వరకు వెళ్ళి మ్యాక్సిమం అంటే ప్రజలకి ఒక ట్రెడిషనల్ గేమ్ లాగా ఆడితే పర్వాలేదు, తప్పేం కాదండి. దానికి ఎవరు మీలంటూ హర్షిస్తారు. కానీ ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతుంటుంది అక్కడ. కొంతమంది రిపోర్టర్లని, కొంతమంది వేరే వ్యక్తులు అని కలిపి ఒక నడుపుతుంటారు. లేదు సార్, లేదు. అంటే యాక్చువల్గా మీరు అన్నది వాస్తవమే, కానీ వడ్డాది మాడుగు లిమిట్స్ అని కాదు, కానీ వేరే దగ్గర జరుగుతూ ఉంటుంది. కానీ మా దగ్గర అది తక్కువ ఉండేది సార్. ఏదో పండగ అయ్యేటప్పుడు అనమాట ఏదైనా వేస్తే మేము వెళ్ళి రైడ్ చేసేవాళ్ళం సార్, పట్టుకునేవాళ్ళం సార్. కోడి పందాలు కూడా పట్టుకునేవాళ్ళం సార్. మీరు కోడి పందెం అంటారా, కోడి క్రీడ అంటారా? కోడి పందెం అని ఉంటాం సార్. కోడి పందెం అంటే అది మళ్ళీ క్రైమ్ అవుతుంది కదా? అది క్రైమ్ సార్. కోడి పందెం అంటే క్రైమ్ సార్. క్రీడ అంటే మళ్ళీ దాన్ని స్పీడ్గా తీసుకోవాలి, దాన్ని అనమాట కేసు రిజిస్టర్. అంటే కొంతమంది దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు కోడి క్రీడ అంటారు. అసలు మన జిల్లాలో సపోర్ట్ చేయండి సార్, మన 3 జిల్లాలో సపోర్ట్ చేయండి సార్. దానికి కోడి పందాలు ఎక్కడైనా సరే మనం రైడ్ చేస్తాం సార్, పట్టుకుంటాం సార్. అటువైపు ఎక్కువగా సంక్రాంతి టైంలో బాగా అవుతాయి సార్. మనం స్టాఫ్ లేకపోయినా సరే సంక్రాంతి టైంలో ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనమాట ఫుల్గా పెట్టుకుంటాం సార్. కుర్రోళ్ళకి కూడా కొంతమంది కన్నట్టు బళ్ళు ఇచ్చి డబ్బులు ఇచ్చి వాళ్ళకి పెట్రోల్కి డబ్బులు ఇస్తే కుర్రోళ్ళు కూడా యాక్టివ్గా తిరుగుతారు సార్. ఆ కుర్రోళ్ళు వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఎక్కడ అవుతుందో చెప్తే ఇమీడియట్గా మనం వెళ్ళి రైడ్ చేస్తుంటాం. ఓకే సార్. మన వడ్డాది మాడుగుల తర్వాత అంటే మల్కాపురం చేశాం సార్, క్రైమ్లో చేశాం సార్. మల్కాపురం సిటీలో తర్వాత మునగపాకు చేశాను సార్. మునగపాక అక్కడ ఏముండే మెయిన్ ఛాలెంజ్ ఉందా సార్? మునగపాకు వచ్చేసరికి సార్ ఇందాక చెప్పాను కదా సార్ అవేర్నెస్ అని, అది మునగపాకు అప్పటికి చాలా ఎక్కువ అవేర్నెస్ సార్. అక్కడ ఏ చిన్న అంటే కంప్లైంట్ వచ్చేలోపే మనం వాళ్ళతో మాట్లాడే లోపే వాళ్ళు బయటికి వెళ్ళి పై అధికారి నుంచి, ఎస్పీ సార్ నుంచి, డిఐ సార్ నుంచి ఫోన్ వస్తుంది సార్. చాలా ఫాస్ట్గా ఉంటారు అక్కడ. ఎందుకంటే అంత ఎడ్యుకేటెడా పబ్లిక్? ఎడ్యుకేటెడ్ సార్, బాగా ఎడ్యుకేటెడ్, తెలివైన వాళ్ళు, మంచి వాళ్ళు కూడా సార్. మనం మంచిగా చూసుకుంటే మనకు మంచిగా చూసుకుంటారు సార్. కానీ మనల్ని అర్థం చేసుకున్నంత వరకు కూడా కొంచెం మనకి ఇబ్బంది పెడతారు సార్. మనం మంచోళ్ళము అనే విషయం వాళ్ళకి తెలిస్తే సార్ మనకు చాలా బాగా చూసుకుంటారు సార్. మనం కంప్లైంట్ అంటే రిసీవ్ చేసుకొని అట్ ది సేమ్ టైం మనం కేసు కట్టడం లేట్ అయినా సరే, అనుకోకుండా పరిస్థితుల వల్ల లేట్ అయినా సరే వాళ్ళు అర్థం చేసుకుని మనకి ఏ ఇష్యూ చేయరు సార్. అదే కాకపోతే మాత్రం చాలా చాలా కాంప్లికేటెడ్గా ఉంటారు సార్. నా వరకు అయితే దేవుడి దయ వల్ల ప్రజలందరూ బాగా చూసుకున్నారు సార్. హ్యాపీగా 2 years చేశాను సార్. ఓకే. ఎలక్షన్ తర్వాత అండి సార్ దగ్గర చేశాను సార్. ఇంటెలిజెన్స్ 2 years చేశాను సార్ దగ్గర ఏం నేర్చుకున్నారు సార్? సార్ ఏంటంటే యాక్చువల్గా సార్ అంటే ఆయన పేరు చెప్పండి మీరు. సార్ పి శ్రీనివాసరావు సార్. సార్ దగ్గర మేము ఇంటెలిజెన్స్లో చేసాం సార్. సార్ దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏ విషయమైనా సరే హట్ చేయకుండా చాలా స్మూత్గా చెప్తారు సార్. ఏది ఎదుటి వాళ్ళకి హట్ చేయరు. అంటే సార్ ముందు మేమన్నీ చెప్పకూడదు, కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే తప్పు చేస్తే తిట్టడం, వ్యధవాండాలు, లేదంటే మా పోలీస్ ఆఫీసర్లకు చాలా ఎక్కువగా స్కోల్డింగ్ ఉంటుంది. మీ అందరూ తెలుసు కదా సార్. నోటి నుంచి ఏ తిట్టు రాదు సార్. చెయ్యు, అది చెయ్యు, ఎందుకు చేయలేదు చెయ్యు, అంతే తప్ప తిట్టడం, కసురుకోవడం కానీ ఇసుక్కోవడం కూడా ఏమి ఉండదు సార్. దానివల్ల మేము కూడా ఏంటంటే హ్యాపీగా చేసుకున్నాం సార్. తర్వాత రెండోది ఏంటంటే మా వెల్ఫేర్ సార్. అంటే వెల్ఫేర్ అంటే మేము రోజుకి 24 గంటలు కష్టపడిన రోజు ఉంటుంది, ఒకరోజు కష్టపడిన రోజు కూడా ఉంటుంది సార్. కానీ అవసరం అనేది అంటే పనిని బట్టి ఉండదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదో బాగలేకపోవచ్చు, ఆ రోజు పర్మిషన్ అడిగితే పర్మిషన్ ఇవ్వకపోవడాలు అవన్నీ అంటే మేము బాధపడతాం సార్. అలాంటి విషయానికి ఒకసారి వస్తే 4 రోజులు కాదు, 5 రోజులు కాదు, 10 రోజులైనా వెళ్ళమంటారు సార్. నాకు ప్రమోషన్ టైంలో
యాక్చువల్గా విజయవాడ ఏసీఆర్ కోసం దానికోసం నేను సుమారు చాలా రోజులు వెళ్ళాను సార్ విత్ సార్ పర్మిషనే. అంటే నాకు అవకాశం ఇచ్చారని కాదు సార్, నా విషయమని కాదు, అందరి విషయంలో కూడా వెల్ఫేర్ బాగా చూసుకుంటారు సార్. ఎవరికి నొప్పించే మాట కూడా అంటారు సార్, అది సార్లో. టీచర్ కదా, ఏంటి సార్? ఆయన టీచర్ కదా. బాయ్ సార్, ఏమో సార్, కానీ మాకు అయితే బాగా చూసుకునేవారు సార్. ఓకే, అదే చనం మీద ఇక్కడికి రమ్మన్నారు, కానీ నేను సార్ మీద గౌరవంతో వద్దు అని నేను. సరే అండి, ఇంటెలిజెన్స్లో ప్రమోషన్ వచ్చిందా మీకు? సార్ ఇంటెలిజెన్స్లో ప్రమోషన్ వచ్చింది, ఇంటెలిజెన్స్ ప్రమోషన్ వచ్చింది తర్వాత. సార్ తర్వాత నేను ఏసీబీ చేశాను సార్, 5 years చేశాను. 5 years చేశాను. 5 years చేశాను శ్రీకాకుళం ఏసీబీలో. ఏమున్నాయండి మీ దగ్గర? ట్రాప్ కేసులు కానీ డిఏ కేసులు ఉన్నాయా? ఉన్నాయి సార్. చెప్పండి సార్. యాక్చువల్గా అయితే అంటే ముద్దాయిల పేర్లు మేము మీరు ఏవో పేరు చెప్పకుండా చెప్పండి నాకు. సార్ యాక్చువల్గా మేము జనరల్గా ఏంటంటే సార్, సంవత్సరానికి ఒక శ్రీకాకుళం రేంజ్కి వచ్చేసరికి ఒక యావరేజ్గా 10 నుంచి 12 ట్రాప్ కేసులు రిజిస్టర్ చేస్తాం సార్. అంటే అవి కూడా ఏంటంటే ఒక అధికారి, ఎవరైనా కరప్టెడ్ అధికారి మాకు అడిగాడు అని మాకు ఎవరైనా కంప్లైంట్ వచ్చి అతను అడిగినట్లుగా ప్రూఫ్ అంటే వీడియో కానీ ఆడియో కానీ ఒకవేళ ఉన్నట్లయితే మనం యాక్చువల్గా ప్రొసీడ్ అవుతాం సార్. అది కూడా పై అధికారులు డీజీ సార్ పర్మిషన్ తీసుకున్నాక మేము ప్రొసీడ్ అవుతాం సార్. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఎవరికైనా సరే డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ ఉన్నాయి అని అనుకుంటే వాళ్ళ మీద మేము పూర్తిగా ఒక 1 నెల రోజులు 2 నెలలు వాళ్ళ వెనక మేము ఫాలో అయ్యి అతనికి ఉన్న సోర్స్ ఏంటి, అతను అమౌంట్ ఎక్కడి నుంచి అనమాట డిస్ప్రపోర్షనేట్గా సంపాదిస్తున్నాడు, తర్వాత ఆయన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ మేము వెరిఫై చేసుకున్నాక ఒక డిఏ క్యాలిక్యులేషన్ వేసుకుని దాన్ని బేస్ చేసుకుని డీజీ గారి పర్మిషన్ తీసుకున్నాక ఆ కేసులో మేము ప్రొసీడ్ అవుతాం. మీరు చేస్తున్న 5 సంవత్సరాల్లో ఒక మంచి ట్రాప్ కేసు చెప్పండి. మా డిఎస్పీ సార్ రమణమూర్తి సార్ ఆధ్వర్యంలో అంటే 4 lakhs తీసుకుని ఒక తహసీల్దార్ మీద కేసు వేసాం సార్, ట్రాప్ కేసు. అది ఏంటంటే సార్, యాక్చువల్గా ఒక పెద్ద ఆయన సార్, 65 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉంటే ఒక రిటైర్డ్ టీచర్ కంప్లైంట్. అతని దగ్గర ఒక టెక్కల్ విలేజ్లోనే ఒక బిల్డింగ్ కోసం పొసెషన్ సర్టిఫికేట్ కోసం నేను కూల్ చేస్తున్న డబ్బులు ఇవ్వకపోతే అని ఆ తహసీల్దార్ గారు ఒక ఆయన అంటే, అతని మీద ఏంటంటే మనకి ఆ పెద్ద ఆయన వచ్చి కంప్లైంట్ ఇచ్చారు సార్. ఆయన కంప్లైంట్ ఎంత మంచోడు అంటే భారతీయ టైప్ సార్, ఎవరికి డబ్బులు ఇచ్చే రకం కాదు, ఎవరికి ఒప్పుకునే రకం కాదు. సో ఆయన పర్టికులర్గా వచ్చేసి ఫస్ట్ ఏంటంటే వాళ్ళ అబ్బాయి కూడా పోలీస్ ఆఫీసరే, వాళ్ళ అబ్బాయి కూడా వద్దు ఎందుకు మనకు అన్నా సరే లేదు డబ్బులు అడిగితే కంపల్సరీగా మనం కంప్లైంట్ ఇవ్వాలని వచ్చి ఆయన వచ్చి కంప్లైంట్ ఇస్తే దాంట్లో మేము ప్రాసెస్ చేసాం సార్. అతను అడిగినట్టుగా వాయిస్ అన్నీ ఉండేసరికి ప్రొసీడ్ అయ్యాం. 4 lakhsతో తహసీల్దార్ గారిని మేము ట్రాప్ చేసి పట్టుకున్నాం సార్. రమణమూర్తి సార్ అని బీవీఎస్ఎస్ రమణమూర్తి సార్ బ్యాచ్మేట్ సార్, ఆయన అతను పట్టుకున్నాం. అది ట్రాప్ తర్వాత మీరు హౌస్ సెర్చ్ చేస్తుంటారు, అక్కడే దొరికాయి? అక్కడ ఏం దొరకలేదు సార్, అతను రెంటెడ్ హౌస్లో ఉంటున్నాడు సార్, అందువల్ల అతనికి ఏం దొరకలేదు సార్. అతనికి దానికి ముందు కూడా ఒక కేసు ఉంది సార్, ట్రాప్ కేసు ఉంది, తర్వాత తెలిసింది సార్. పాత బ్యాచ్ అయితే ఇంకే గుర్తున్నాయండి అక్కడ ట్రాప్లు సార్? యాక్చువల్గా అంటే ట్రాప్లు అనేసరికి సంవత్సరానికి ఒక 10 చేస్తాం సార్, 5 years కదా. కానీ ఎక్కువగా శ్రీకాకుళంలో లిటిగేషన్స్ కొంతమంది ఉంటారు సార్, అవతల ఆఫీసర్ని ఇబ్బంది పెట్టడానికి కొంతమంది చేస్తుంటారు సార్, వీళ్ళే ఆఫర్ ఇస్తుంటారు, అటువంటి కూడా ఎదురుపడ్డాయి మీకు? సార్ యాక్చువల్గా ఏంటంటే ఏసీబీలో వచ్చేసరికి ప్రతిదీ మనం అంటే కంప్లైంట్ వచ్చిన వెంటనే మనకు వెరిఫై చేసుకోవడానికి ఒక రోజు టైం ఉంటుంది సార్, 1 రోజు 2 రోజులు. ఇన్స్పెక్టర్కి డిఎస్పీ గారు ఎండార్స్ చేస్తారు సార్ వెరిఫై చేయి, అప్పుడు మేము వెళ్ళి వెరిఫై చేస్తాం సార్. అంటే యాక్చువల్గా ఇతనికి నిజంగా అవసరం ఉండి అప్రోచ్ అయ్యాడా ఆఫీసర్ దగ్గరికి, లేదు కాదనంటే కావాలని అప్రోచ్ అయ్యాడు అనేది మనం ఎంక్వైరీ చేస్తాం సార్. అట్ ది సేమ్ టైం రెండోది ఏంటంటే సార్, అక్కడికి వెళ్ళిన తర్వాత అతను కరప్టెడ్ ఆఫీసరా కాదనేది కూడా మేము వెరిఫై చేస్తాం సార్. ఇతను అవసరం నిజంగా ఉంది అని అనేది వెరిఫై చేసినప్పుడు అవసరం ఉంది అని అంటే ఈయన జెన్యున్ కంప్లైంట్ అవుతాడు సార్. లేదు కాదంటే కావాలని అనమాట ఈయన వెళ్ళి డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు లిటిగెంట్ అని అనిపిస్తే మేము మ్యాక్సిమం ఏంటంటే అవాయిడ్ చేస్తాం సార్. అవాయిడ్ చేయడం అంటే అతను కూడా కరప్టెడ్ ఆఫీసర్ ఎవరైతే అంటే ఎవరి మీద అయితే మనకు కంప్లైంట్ వచ్చిందో ఆ కంప్లైంట్ వచ్చిన ఆఫీసర్ అనమాట కరప్టెడ్ కాదని తెలిస్తే వెరిఫికేషన్లో మాకు తెలిస్తే దాని మీద మేము అనమాట చెప్తాం సార్, ఇది తప్పు బాబు, కంప్లైంట్ ఇవ్వడం తప్పు, ఆయన అడగలేదు కదా, ఎందుకు మీరు వచ్చి మాకు అప్రోచ్ అయ్యారని అక్కడ మేము ఖండించాం. ఎందుకంటే ఖండించకుండా వాళ్ళ మీద కేసు పెట్టచ్చు కదా, పీసీ యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అంటే ఇస్తే మనకి పట్టుకుంటే ఇంకోసారి రాడు కదా కట్టచ్చు సార్, కాకపోతే ఇవ్వరు సార్, అడుగుతున్నారని వచ్చి మనకు కంప్లైంట్ ఇస్తారు సార్, ఇవ్వరు సార్. సార్ 5 years చేశారు కదా సార్, ఏసీబీలో ఒక 5 రకాలు ఉంటాయండి సార్. ఫస్ట్ ఫిష్ కరప్షన్, గోట్ కరప్షన్, బఫెలా కరప్షన్. ఈ 3 కరప్షన్లో మీరు ఎక్కువ దేనికి ఇష్టపడతారు సార్? అంటే యాక్చువల్గా
నేను ఏసీబీ చేశాను సార్. ఇది మీరు చెప్పిన 3 కరప్షన్స్ నేను ఓరల్గా విన్నాను తప్ప ఎక్కడ శాస్త్రంలో కానీ ఏ మాన్యువల్లో కానీ చెప్పబడలేదు సార్. మాన్యువల్ ఉండదు. దానికి ఏం చెప్తారంటే ఒక ఊర్లో ఒక చెరువు అంతే, ఆ చెరువులో ఆ నీరే గ్రామస్తులు తాగుతారు, Exactly. రైట్? ఆ చెరువుని పాడు చేయకుండా ఉండడానికి దానికి ఒక కాపలా ఉంటాడు, ఆ కాపలా ఏసీబీ. అవును సార్. చెరువులో చేప, ఆ చేప అయితే ఎంత నీళ్ళు తాగుతుంది, తాగితే దాన్ని తాగి అక్కడ ఉంటుంది కదా, దానివల్ల ఎలాంటి నష్టం లేదు. ఇప్పుడు కరప్షన్ అనేది మనకి ఒక ఇన్బిల్ట్ అయిపోయింది, అవును సార్. రైట్? అవును సార్. 2 గోట్ కరప్షన్. గోట్ ఏం చేస్తుంది, మోకాల వరకే కూర్చొని నీళ్ళు తాగుతుంది కాబట్టి అది కూడా బెదిరించాలి. అవును సార్. 3వది బఫెలో. అవును సార్. బఫెలో కన్నా ముందు కౌ కరప్షన్ ఉంటుంది. కరప్షన్. కౌ కరప్షన్ ఏంటి, 4 కాలు పెట్టి నీళ్ళు తాగుతుంది కానీ మళ్ళీ బయటకు వచ్చేస్తారు, అంటే నీళ్ళు డిస్టర్బ్ చేయదు, అది కూడా తప్పే కాబట్టి బెదిరిస్తారు. 4వది బఫెలో. వరస్ట్ సార్ ఇది. వరస్ట్. యాక్చువల్గా ఏంటంటే సార్, ఒక ఏసీబీ చేసాం కాబట్టి యాక్చువల్గా ఏ కరప్షన్కి మేము సపోర్ట్ చేయకూడదు సార్. కానీ కాకపోతే ఏంటంటే మీరన్న లాస్ట్ బఫెలో కరప్షన్ ఉంది కదా సార్, లోపలికి దూరి మొత్తం వ్యవస్థను మొత్తం నాశనం చేసే కరప్షన్ సార్ అది. అటువంటి వాళ్ళ మీద మాకు కంప్లైంట్స్ ఎక్కువ వస్తాయి సార్. అటువంటి వాళ్ళ మీద మేము ట్రాప్ చేస్తాం. లేదంటే అటువంటి వాడి మీద ఏవైనా డిస్ప్రపోర్షనల్ అసెట్స్ ఉన్నాయంటే మేము కూడా వెరిఫై చేసి అలాంటి వాళ్ళ మీద ఎక్కువ మేము కేసెస్ చేయడానికి కూడా ట్రై చేస్తుంటాం సార్. సార్ ట్రాప్ కేసులో కన్విక్షన్ వస్తుంది, అక్విటల్, కానీ డిఏ కేసులో అక్విటల్ అవుతుంటాయి. రీజన్ ఏమంటారు? లేదు సార్, డిఏ కేసెస్ కూడా యాక్చువల్గా ఏంటంటే కన్విక్షన్ వస్తుంటుంది సార్. కాకపోతే కొంచెం అంటే టెక్నికల్ ఇష్యూస్, పేపర్ వర్క్ లేదు సార్, లాంగ్ ప్రాసెస్ సార్. అంటే ట్రయల్ అయ్యేసరికి ఒక 10 years 15 years కొంచెం పడుతుంది తప్ప. ఓకే.